హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరితోనైనా మాట్లాడారో లేదో తెలుసుకోవడానికి మీరు అతనితో మాట్లాడారా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ స్పోకెన్ టు హిమ్? హ్యావ్ యూ స్పోకెన్ టు హిమ్? ఏదైనా మనం ముందుగా ఊహించినట్లుగా జరిగితే ఇదంతా ఊహించినదే అంటాం కదా. ఇట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్. ఎవరైనా వెళ్ళిపోతుంటే అతను వెళ్ళిపోతున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ లీవింగ్. హీ ఈజ్ లీవింగ్. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరు గెలుస్తారో మనం ముందుగానే ఊహిస్తూ ఉంటాం కదా. వాళ్ళు సులభంగా గెలవగలరు. దే కెన్ విన్ ఈజీలీ. దే కెన్ విన్ ఈజీలీ. ఎవరికైనా ఆపద పొంచి ఉందని తెలిసినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెబుతాం కదా. మీరు జాగ్రత్తగా ఉండాలి. యూ మస్ట్ బీ కేర్ఫుల్. యూ మస్ట్ బీ కేర్ఫుల్. ఎవరి మీదనైనా అనుమానం ఉంటే నేను అతనిని అనుమానిస్తున్నాను అని చెబుతాం కదా. ఐ డౌట్ హిమ్. ఐ డౌట్ హిమ్. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? అలాగే అతను ఇంటికి వెళ్ళాడు అని ఇలా చెప్పాలి. హీ వెంట్ హోమ్. హీ వెంట్ హోమ్. ఎవరికైనా బైక్ ఉందో లేదో తెలుసుకోవడానికి అతనికి బైక్ ఉందా అని అడుగుతాం కదా. డస్ హీ హ్యావ్ ఏ బైక్? డస్ హీ హ్యావ్ ఏ బైక్? కొందరు ఎదుటి వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు కదా. ఆమె అసూయపడుతోంది. షీ ఈజ్ జెలస్. షీ ఈజ్ జెలస్. ఎవరివైనా బూట్లు మురికిగా ఉంటే నీ బూట్లు మురికిగా ఉన్నాయి అని చెబుతాం కదా. యువర్ షూస్ ఆర్ డర్టీ. యువర్ షూస్ ఆర్ డర్టీ. ఎవరైనా ఏదైనా దొంగిలించడం గమనిస్తే అతను దానిని దొంగిలించాడు అని చెబుతాం కదా. హీ స్టోల్ ఇట్. హీ స్టోల్ ఇట్. ఎవరైనా ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఏమి ఆశిస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? అలాగే ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది అని ఇలా చెప్పాలి. ద స్కై లుక్స్ క్లియర్. ద స్కై లుక్స్ క్లియర్. ఏదైనా ప్రశ్నకి సమాధానం తెలుసో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతనికి సమాధానం తెలుసా? డస్ హీ నో ద ఆన్సర్? డస్ హీ నో ద ఆన్సర్? ఏ విషయాన్నైనా ఎవరూ పట్టించుకోకపోతే ఎవరూ పట్టించుకోరు అని చెబుతాం కదా. నో వన్ కేర్స్. నో వన్ కేర్స్. ఏవైనా ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేకపోతే ఎక్కువగా ఉడికించవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఓవర్ కుక్ ఇట్. డోంట్ ఓవర్ కుక్ ఇట్. అలాగే నేను అలా అనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థింక్ సో. ఐ థింక్ సో. ఏ విషయంలోనైనా తప్పు లేదని తెలిసినప్పుడు తప్పు ఏమీ లేదు అని చెబుతాం కదా. నథింగ్ ఈజ్ రాంగ్. నథింగ్ ఈజ్ రాంగ్. పరీక్ష రాసి వచ్చిన తర్వాత పరీక్ష సులభంగా ఉంది అని చెబుతాం కదా. ద ఎగ్జామ్ వాజ్ ఈజీ. ద ఎగ్జామ్ వాజ్ ఈజీ. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి కదా. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు. నెవర్ స్టాప్ లెర్నింగ్. నెవర్ స్టాప్ లెర్నింగ్. ఏదైనా శబ్దం వింటే ఆ విషయం చెబుతాం కదా. మేము శబ్దం విన్నాము. వీ హర్డ్ నాయిస్. వీ హర్డ్ నాయిస్. అలాగే ఆరోగ్యంగా ఉండండి అని ఇలా చెప్పాలి. స్టే హెల్దీ. స్టే హెల్దీ. ఏదైనా తీసుకునేటప్పుడు నేను తీసుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ టేకింగ్.
ఐ యామ్ టేకింగ్. ఎవరైనా పూర్తిగా నేర్చుకోకపోతే ఇంకా నేర్చుకో అని చెబుతాం కదా. లెర్న్ మోర్. లెర్న్ మోర్. సెలవుల్లో స్నేహితులతో సరదాగా గడుపుతాం కదా. నేను సరదాగా గడుపుతున్నాను. ఐ యామ్ హ్యావింగ్ ఫన్. ఐ యామ్ హ్యావింగ్ ఫన్. తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు తినకపోతే నువ్వు ఎందుకు తినడం లేదు అని అడుగుతాం కదా. వై ఆర్ యు నాట్ ఈటింగ్. వై ఆర్ యు నాట్ ఈటింగ్. ఏదైనా సంఘటన చూసి భయపడితే నాకు భయం వేసింది అని చెబుతాం కదా. ఐ గాట్ స్కేర్డ్. ఐ గాట్ స్కేర్డ్. మన ప్రక్క ఇంటిలో ఉండేవాళ్ళని ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మేము ఇరుగు పొరుగు వాళ్ళం అని చెబుతాం కదా. వీఆర్ నైబర్స్. వీఆర్ నైబర్స్. ఎవరైనా మ్యాచ్ ఆడుతున్నప్పుడు గెలుస్తారో లేదో అని అడుగుతూ ఉంటాం కదా. అతను గెలుస్తాడా? డస్ హీ విన్. డస్ హీ విన్. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే వెళ్ళమని చెబుతాం కదా. వెంటనే వెళ్ళు. గో ఇమిడియట్లీ. గో ఇమిడియట్లీ. అలాగే నాకు బాగా అనిపిస్తోంది అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఫీలింగ్ గుడ్. ఐ యామ్ ఫీలింగ్ గుడ్. ఏదైనా పని మొదలు పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతాం కదా. వీఆర్ రెడీ. వీఆర్ రెడీ. ఎవరైనా నిజం చెప్పకుండా దాస్తూ ఉంటే అతను నిజం చెప్పాలి అని చెబుతాం కదా. హీ మస్ట్ టెల్ ద ట్రూత్. హీ మస్ట్ టెల్ ద ట్రూత్. ఎవరైనా మనకి బహుమతి ఇస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నాకు బహుమతి ఇచ్చింది. షీ గేవ్ మీ ఏ గిఫ్ట్. షీ గేవ్ మీ ఏ గిఫ్ట్. ఎవరైనా నమ్మకపోతే మీరు నన్ను నమ్మవచ్చు అని చెబుతాం కదా. యూ కెన్ ట్రస్ట్ మీ. యూ కెన్ ట్రస్ట్ మీ. ఎవరైనా కళ్ళజోడు వాడతారో లేదో తెలుసుకోవడానికి ఆమె కళ్ళద్దాలు ధరిస్తుందా అని అడుగుతాం కదా. డస్ షీ వేర్ గ్లాసెస్. డస్ షీ వేర్ గ్లాసెస్. చక్కెర ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఎవరైనా చక్కెర ఎక్కువగా తింటూ ఉంటే చక్కెర తక్కువగా తినండి అని చెబుతాం కదా. ఈట్ లెస్ షుగర్. ఈట్ లెస్ షుగర్. అప్పుడప్పుడు ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఆకాశం అందంగా కనిపిస్తోంది. ద స్కై లుక్స్ బ్యూటిఫుల్. ద స్కై లుక్స్ బ్యూటిఫుల్. ఎవరైనా త్వరగా నిద్రలేస్తారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు త్వరగా లేస్తారా అని అడుగుతాం కదా. డూ దే వేకప్ ఎర్లీ. డూ దే వేకప్ ఎర్లీ. ఎవరినైనా వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవడానికి నీ లక్ష్యం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ యువర్ గోల్. వాట్ ఈజ్ యువర్ గోల్. ఎవరైనా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెబుతాం కదా. దే ఆర్ రెడీ. దే ఆర్ రెడీ. ఏదైనా సమావేశాన్ని రద్దు చేస్తే సమావేశం రద్దు చేయబడింది అని చెబుతాం కదా. ద మీటింగ్ ఈజ్ క్యాన్సిల్డ్. ద మీటింగ్ ఈజ్ క్యాన్సిల్డ్. అలాగే ఇవి నా పుస్తకాలు అని ఇలా చెప్పాలి. దీస్ ఆర్ మై బుక్స్. దీస్ ఆర్ మై బుక్స్. ఏదైనా పని పూర్తి కావస్తున్నప్పుడు నేను పూర్తి చేస్తున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఫినిషింగ్. ఐ యామ్ ఫినిషింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.